జగనన్న కాలనీలకు భూసేకరణ పేరుతో వైకాపా నాయకులు కోట్ల రూపాయలు దోచేశారు. అధికారులు సైతం వైకాపా నాయకులకు సహకరించారని విమర్శలు వస్తున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ వాసుల కోసం హోతూరు రోడ్లో 2 ఎకరాలు, చాబాల రోడ్లో 5 ఎకరాలు, గురుకుల పాఠశాల సమీపంలో 4 ఎకరాలు సేకరించారు. హోతూరు, చాబాల రోడ్లు కలిసే ప్రాంతాల్లో వైకాపా నాయకులు భూములకు మార్కెట్ ధర కంటే 4 రెట్లు అధికంగా పరిహారం చెల్లించారని స్థానికులు మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో ఎకరా 6 లక్షల రూపాయలకు మించి లేకపోయినా 28 లక్షల రూపాయలు చెల్లించారని ఆరోపించారు. గురుకుల పాఠశాల సమీపంలో 3 నెలల ముందే బాధితుల నుంచి భూమి కొనుగోలు చేశారని చెప్పారు. వారికి ఎకరాకు 8 లక్షలిచ్చి ప్రభుత్వానికి ఎకరా 32 లక్షల చొప్పున విక్రయించి దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకరించిన భూములు ఇళ్లు నిర్మించడానికి ఏమాత్రం అనువుగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈ యొక్క పేదలకు ఏదైతే ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి భూమిని సేకరించారో ఉరవకొండ పట్టణం నందు భూసేకరణలో పెద్ద ఎత్తున గోల్మాల్ చేయడం జరిగింది. ఏదైతే భూమిని కొనుగోలు చేశారో ఆ ధర కన్నా రెట్టింపు 4-5 రెట్టింపు ధరలతో ఈ యొక్క ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వం యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అదేవిధంగా పేదలు ఇల్లు కట్టుకోవడానికి నిర్మాణాత్మకంగా లేని స్థలాన్ని పేదలకు ఇవ్వడం జరిగింది. పేదలు కూడా ఎవరు ఈ భూమిలోకి రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ అనువుగా లేదు కాబట్టి పేదలకు ఉపయోగపడే భూమిని కొనుగోలు చేసి కేవలం వైకాపా నాయకులు జోబులు నింపుకొని పబ్బం పడుకున్నారు. కానీ ఉరవకొండలో నిరుపేదలైన పేదలకు ఈ యొక్క ఇల్లు పట్టాలు ఉపయోగకరంగా లేవని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికీ సలహాలు ఇచ్చారు. గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కొనుగోలు చేశారు. పేదవాళ్ళు ఇంత దూరం వచ్చి ఎట్లా కట్టుకుంటారు? అక్కర్లేని స్థలం ఇస్తే ఏం ప్రయోజనం ఇచ్చినామని చెప్పేసి మీరు బిరుదులు కొట్టేసే కోసం ఇది చేశారు పని. కానీ మీ వైసీపీ లీడర్ల కోసం పనిచేశారు కాబట్టి దీన్ని ఎటువంటిది పని రాదు. ఇది స్థలం కాబట్టి అంతా ముళ్ళు చెట్టు అడవి మాదిరిగా అయింది మొత్తం అంతా. ఇక్కడ ఎట్లా వచ్చి కట్టుకుంటారు?